రెడ్డిగా మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రోడ్ల నిర్మాణం వేగవంతమైందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాల నుంచి జాతీయ రహదారులు వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అనుసంధానం కోసం మోదీ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు పెడుతుందని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ మధ్య 6 లైన్ల రహదారికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో కులగణనను తూతుమాత్రంగా చేశారని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీసీలలో ముస్లింలను చేర్చడం సరికాదని అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశవ్యాప్తంగా సమగ్రంగా కులగణన చేస్తున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. వసతుల కల్పనలో జాతీయ రహదారుల అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. రోడ్డు లేకుండా ఈ దేశం అభివృద్ధి జరగదు. రోడ్డు సమర్థవంతంగా పక్కా రోడ్డు నిర్మాణం అయితే పెట్రోల్ ఉత్పత్తుల యొక్క ఖర్చు తగ్గుతుంది, మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి, వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ కానీ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టారు. రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఇవి కూడా తర్వాత చూస్తారు. వాజ్పేయి గారి హయాంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజ్ పేరుతో సుమారు 70 లక్షలకు పైగా 70,000లకు పైగా జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలా మంది నవ్వుకున్నారు. రోడ్ల మీద 70,000 ఖర్చు పెట్టేవి ఏంటని చెప్పి ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడినటువంటి పార్టీలు